హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే దోసకాయ పప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, 3 దోసకాయలు కోసినాం. దోసకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పప్పు, కళ్యామాకు, పసుపు, ఒక పావడ నూనె, కొన్ని పోసు గింజలు, పచ్చిమిరపకాయలు కొంచెం మంచిగా గోలినాక పచ్చి వేనాక ఉల్లిగడ్డలు వేసి కొంచెం కలుపుకున్నా. కొంచెం గోలినాక కళ్యామాకు తర్వాత ఇక చెంచాడు పసుపు, కొద్దిసేపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలింది. ఇక దోసకాయ ముక్కలు ఎత్తన్నా. దోసకాయ ముక్కలు కొంచెం మంచిగా గోలినాక పప్పు ముక్క, ఇక కలిపి మంచిగా కలిపి ఇక మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టిన పొయ్యి. కొంచెం ఉప్పు వేసిన, ఉప్పు వేసి వక్కలు మంచిగా గోలుతాయి. ఇంకా కొంచెంసేపు గోలినాక పప్పు పోసి మంచిగా కలుపుతున్నా. కలిపి పప్పు పోస్తాను. ఇక పెసరపప్పు పోసి కొంచెం గోలినాక ఒక గ్లాసు నీళ్ళు పోస్తాను. ఇక మంచిగా కలుపుకొని ఇక సిమ్లో పెట్టాలి. ఇక కూర అయితే పప్పు అయితే అయింది. ఇక కొత్తిమీర, వేసిన ఇక కలుపుతున్నా. దోసకాయ పప్పు రెడీ.